పెట్రోల్ బంకుల్లో హైటెక్ తరహాలో జరుగుతున్న మోసాన్ని అనంతపురం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్టురట్టు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 8 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో 3 బంకుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించారు. మదర్ బోర్డ్ చిప్పుల ద్వారా ట్యాంపరింగ్ చేసి వినియోగదారులను మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు. 1 లీటర్ డీజిల్ లేదా పెట్రోల్ వేయించుకుంటే అందులో 60 నుంచి 100 ml వరకు తక్కువ ఉండేలా చిప్ డిజైన్ చేసినట్లుగా గుర్తించారు. ఇలా ఒక్క పెట్రోల్ బంకులనే సుమారుగా 2.5 లక్షల లీటర్ల వరకు ట్యాంపరింగ్ జరిగిందని, దీని విలువ సుమారుగా 2.5 కోట్ల రూపాయలు ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. దీనిపై సదరు కంపెనీ ప్రతినిధులు కూడా విచారణ చేస్తున్నారని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన బంకుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు తదుపరి చర్యలు కూడా ఉంటాయన్నారు. పెట్రోల్, డీజిల్ వేయించుకునే సమయంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బంకుల్లో ట్యాంపరింగ్ చేసినట్టుగా మేము గుర్తించడం జరిగింది. వీళ్ళు ప్రతి లీటర్కి సుమారుగా 60 నుంచి 100 ml తక్కువ పడేటట్టుగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసిన చిప్ని దాంట్లో అమర్చారు. దీన్ని ఆన్ ఆఫ్ మోడ్లో కానీ రిమోట్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. చేయటం వల్ల ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఒకవేళ ఇది ఎవరైనా ఇండివిజువల్ కెపాసిటీలో లూజ్గా వచ్చిన వాళ్ళకి తెలియకుండా అనుమానం రాకుండా ఉండటం కోసం వీళ్ళ ఆన్ ఆఫ్ బోర్డు అది స్విచ్ని ఆపరేట్ చేసి అది యాజ్ ఇట్ ఈజ్ కొలతల ప్రకారం బయటకు వెళ్ళేటట్టుగా చూస్తారు. అది లూజ్ విషయంలో జరుగుతుంది. మిగతాదంతా కూడా వెహికల్స్ వచ్చేటప్పుడు ఇది ఆపరేట్ చేస్తారు, దీన్ని కంట్రోల్ చేస్తారు. అనంతపురం జిల్లాలో పెట్రోల్ బంకులో హైటెక్ మోసం వెలుగులోకి వచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, బలరాం, అనంతపురం జిల్లాలో పెట్రోల్ బంకుల్లో మోసం విజిలెన్స్ అధికారులు గత వారం బయటపెట్టారు. గత వారం రోజుల్లో దగ్గర భారత్ పెట్రోల్ బంక్ లో చిప్పును అమర్చి ఆన్లైన్ ద్వారా లీటర్ పై 60 ml నుంచి 100 ml తక్కువ కూడా చిప్పు చేసి హైదరాబాద్ లో టెక్నీషియన్ ద్వారా ఇదంతా చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 8 బంకుల్లో ఈ చిప్పులు అమర్చినట్లుగా గుర్తించాలని కూడా విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అది వినియోగదారులు ఎక్కడ చూసినా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎక్కడైనా ప్రశ్నించవచ్చు. ఈ చిప్పు కూడా ఎవరికి అనుమానం రాకోకుండా తూనికల కొలతల శాఖ అధికారులు సీల్ వేశారు. ఆ సీల్ కూడా ఎట్లా ఉన్న సీల్ అట్లే ఉంది. దాన్ని మైనం వెయిట్ చేయడంతో మైనం కరిగి హోల్స్ మళ్ళీ లోపల చిప్పు పెట్టినట్టు కూడా గుర్తించాము. దీన్ని తయారు చేసే చిప్పు హైదరాబాద్ లో తయారు చేసినట్టు గుర్తించాము. అతని కూడా అతని కోసం గాలిస్తున్నట్టు కూడా విజిలెన్స్ అధికారులు చెప్తున్న పరిస్థితి. మేము ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా కూడా 8 బంకుల్లో తనిఖీలు చేస్తే 3 బంకుల్లో ఇలా చిప్పు అమర్చి వినియోగదారుల నుంచి మోసం చేస్తున్నట్టు కూడా గుర్తించాము. ఇప్పటివరకు కూడా దాదాపు 2,50,00,000 విలువ చేసే డీజిల్, పెట్రోల్ దొంగిలించి ఒకే బంకులో దొంగిలించినట్టు కూడా దీని విలువ 2,50,00,000 రూపాయలు వినియోగదారులకు మోసం చేసినట్టు పెట్రోల్ బంక్ యజమానులు గుర్తించామని అలాంటి బంకులు 3 బంకులు కూడా సీజ్ చేస్తున్నాం. సివిల్ సప్లై అధికారులు కూడా కంప్లీట్ చేశామని చెప్పారు. దీని మీద తూనికలు కొలతల శాఖ అధికారులు కూడా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయాలి. కానీ వాళ్ళు అక్కడ నిర్లక్ష్యం వహించడంతో ఇలాంటి అవకతవకలకు తావించినట్టు కూడా ఉంది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా విజిలెన్స్ అధికారులు, పై అధికారులు కంప్లీట్ చేశామని విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. రైట్, థ్యాంక్ యూ జగదీష్. అనంతపురం జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో హైటెక్ మోసం వెలుగులోకి వచ్చింది. వాహనదారులను మోసం చేస్తూ పెట్రోల్ బంక్ యజమానులు అనేక మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు వెనక్కి వేసుకుంటున్నారు. చిప్స్ అమర్చి ఇటువంటి మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే సుమారు 60 నుంచి 100 ml వరకు కూడా ఈ పెట్రోల్ మోసం చేస్తూ ఉన్నారు.